హలో, అందరూ ఎలా ఉన్నారు? వస్తున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. బయట చాలా బాగుంది వెదరు, చూస్తున్నారా? క్లైమేట్ నాకైతే బాగా నచ్చేసింది. సో ఇప్పుడే అలా అనుకుంటున్నాను, ఇంటికి వెళ్ళి స్పైసీకి ఏదైనా చేసుకుందామని. దానికి తగ్గ ప్రిపరేషన్ కూడా చేశానండి. ఏంటనుకుంటున్నారా? మటన్ బిర్యానీ ఈరోజు నేను చేసేది. మీరు చూడాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లోనైనా చూడక తప్పదు. బట్ డోంట్ మిస్ ఇట్. ఈరోజు మరి నా బిర్యానీ చూసి కమెంట్ చేయండి, నేను నేర్చుకున్నానా పర్ఫెక్ట్గా లేదా అనేసి. ఐ జస్ట్ వాంట్ టు షో యూ హౌ ఐ లెర్న్డ్. నా మాస్టర్స్ నుంచి అనుకుంటున్నాను నేర్చుకోవాలి అని. బట్ చూడటమే సరిపోయింది, బట్ ఎప్పుడు నేర్చుకోలేదు. బట్ ఫైనల్లీ ఐ లెర్న్డ్ హౌ టు మేక్ బిర్యానీ. బట్ సూపర్గా ఉంటుంది, చాలా స్పైసీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చలా. సో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో ఇందులో ఏం యూజ్ చేశాను అనేది చెప్తాను. సో నేను ఇందులో అయితే ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, కొరియాండర్ పౌడర్, కసూరి మేతి అండ్ మీట్ మసాలా ఇవైతే యూజ్ చేశాను. బట్ కర్డ్ అయితే నేను యూజ్ చేయలేదు, బికాజ్ ఐ డోంట్ లైక్ ఇట్. ఫస్ట్ అయితే నేను కుక్ చేసుకుంటాను. సో దానికి కావాల్సిన ప్రెప్ వర్క్, ఆనియన్, టొమాటో అనేది మనం ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని సో వీ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ స్టవ్. సో నేనైతే స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసుకుంటాను. కుక్కర్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది మటన్, బికాజ్ అట్లీస్ట్ 9 విజిల్స్ అలా వచ్చేస్తే ఇట్స్ వెరీ యమ్మీ అండ్ ముక్క కూడా బాగా ఉడుకుతుంది. ఏమో మరి ఐ ట్రైడ్ ఆన్ ద ప్యాన్ బట్ ఇట్ డజంట్ వర్క్అవుట్. కుక్కర్ అయితే కుమ్మేసేయచ్చు, ముక్క అయితే చాలా బాగుంటుంది. నేను ఎట్లా టేస్టీగా చేస్తాను అనేది చూడండి. వాచ్ ఇట్, ఐ విల్ కిల్ ఇట్. అట్లీస్ట్ 2 hours అయినా పడుతుంది. వెయిట్ చేద్దాం. బిర్యానీ కోసం నేనైతే మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఉంటాను. తెలిసి బిర్యానీ పిచ్చిదాన్ని. అలాగే చాలామంది ఉంటారు. ప్లీజ్ కమెంట్, ఓకే? ఎవరైనా బిర్యానీ అలాగా పిచ్చిగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ కమెంట్ మీ, ఓకే? అయితే అంత చాలా స్పైసీ బిర్యానీ ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చా కొంచెం తగ్గింది. బట్ మినిమం స్పైసీ అయితే ఉండాలా, నోటికి ఆనాలా. అది చికెన్, మటన్, షింప్. ఇంకా షింప్ అయితే అలా ఇస్తే చిన్నవి అయితే చాలా నచ్చుతాయి నాకు. చిన్నవి సో గుడ్ టు ఈట్. పెద్దదైతే అస్సలు నచ్చదు. నాకు ఏదైనా కానీ కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. మరీ పెద్ద పీసెస్ ఉంటే అస్సలు నచ్చదు. ఆఫ్టర్ కటింగ్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నా కూడా నేనే చాప్ చేసుకుంటాను నాకు తగ్గ సైజుని బట్టి. సో ఆనియన్ అండ్ మిర్చి వేసేసాను. ఇప్పుడు జింజర్ గార్లిక్.
ఆల్రెడీ రెడీగా పెట్టేసుకున్నాను, ఫ్రెష్ వాడతాను. ఇక్కడ నాకేదో మా జింజర్ గార్లిక్ అస్సలు నచ్చదు. ఆ పేస్ట్ ఏదో రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. ఏంటో అందరు ఎలా వాడతారో కానీ నాకైతే ఫ్రెష్గా జింజర్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది ఫ్రెష్గా చేసుకుంటేనే వస్తుంది. కమ్మదనం జింజర్ గార్లిక్ పేస్ట్ నుంచే వస్తుంది. ఆ స్టార్ట్ అయ్యే ఫ్లేవర్ ఎక్కడ అంటే జింజర్ గార్లిక్ పేస్ట్లోనే ఏమో, దట్స్ మై ఫీలింగ్. ఇప్పుడు ఆ వాసన వస్తుంది, సూపర్గా ఉంటుందన్నమాట. అలా ఆ పేస్ట్ అనేది ఆయిల్లో అలా 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 వేగుతూ ఉంటే, వేయించుతూ ఉంటే బాగుంటుంది. బిర్యానీ గురించి చెప్పుకుంటూ పోతే దానికి అంటూ కొట్టు ఉండదన్నమాట. ఎంతో ఎంత హైలో పెట్టినా అవ్వట్లేదు చూడ. బట్ ఒకటి మాత్రం చెప్తాను, చికెన్ అయినా మటన్ అయినా స్లోగా కుక్ చేసుకోండి, ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది కూడా రైస్ కుక్కర్ ఉంటుంది కదా, జస్ట్ 2 ఆప్షన్స్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది చూడండి. జస్ట్ 20 minutes అయిపోతుంది. రైస్ కుక్కర్ మీకు చూసి ఉంటారు పాతలు, అట్లాంటి వాటిలో ట్రై చేయండి. మటన్ కానీ చికెన్ కానీ ఆ టేస్ట్ చాలా అద్భుతం, చాలా అద్భుతం. వన్ డే అది చూడు, నేను ఒకసారి 2-3 hours కుక్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఆ టేస్ట్ దీనికి సీటీ అవ్వదు, సపరేట్ టేస్ట్ అనమాట. సో ఎప్పుడైనా ట్రై చేయండి. మీకు బాగా టైం ఉన్నప్పుడు అలా పెట్టి వదిలేస్తూ ఉండండి. బట్ వాటర్ పోస్తూ ఉండాలి. నాకు లిక్విడ్ గో అండ్ నాకు వాష్ అది మాడుతుండాలి కదా అని. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నాకు అంత టైం లేదు, ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి బిర్యానీ కోసం అని ఖాళీ కట్టి పెట్టుకున్నాను. కాక నేను మామూలుగా ఎప్పుడు కొట్టుకొచ్చుకుంటాను కానీ బిర్యానీ మాత్రం కొట్టుకొచ్చుకున్నాక చీట్ డే అంటారు కదా, ఆ చీట్ డే లాగా మొత్తం మ్యాటర్ ఫినిష్ చేసేస్తాను అనమాట. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను టొమాటో, కుదిరితే కరివేపాకు ఇవన్నీ వేసుకుంటాను. అండ్ దెన్ ఆఫ్టర్ మనం మటన్ పీసెస్ వేసేసి అలా ఒక 9 విజిల్స్ పెట్టుకోండి. దెన్ యూ కెన్ గెట్ ఎ వెరీ గుడ్ మటన్. చెప్పాను కదా, చాలా బాగా కుక్ అవుతుంది లోపల కూడా. ఈజీ టు ఈట్, ఇట్స్ కన్వీనియంట్. ఓకే, నేను మళ్ళీ కలుస్తాను అది అయిపోయిన తర్వాత, ఎందుకంటే మీకు బోర్ కొడుతుంది ఊరికే చూపిస్తూ ఉన్నా కూడా. అది షో యూ లేటర్. ఓకే, సారీ, నేను ప్లాన్ చేంజ్ చేశాను. ఏంటంటే ఆనియన్ టొమాటో వేయట్లేదు, ఆనియన్ కొత్తిమీర అండ్ రెడ్ చిల్లీ అండ్ గ్రీన్ చిల్లీ ఇవన్నీ వేసి పేస్ట్ చేసి వేస్తాను. నాకు టొమాటోతో చేయాలని లేదు ఈరోజు, ఎందుకో సడన్గా ప్లాన్ చేంజ్ అయిపోయింది. బట్ వాచ్ ఇట్, ఇట్స్ కూడా బి వెరీ గుడ్. ఎందుకంటే అంత సూపీగా ఉండదు ముక్కకి, సో డ్రైగా చాలా బాగుంటుంది. జస్ట్ వాచ్ ఇట్. ఓకే, ఇది ఏంటంటే ఆనియన్ కొత్తిమీర మంచిగా జింజర్ గార్లిక్ వేసుకోండి, రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ బాగా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, ఐ విల్ షో యూ హౌ ఇట్స్ గోనా బి అవుట్పుట్. ఓకే, ఆనియన్ కొత్తిమీర పేస్ట్ అయితే ఇట్లా వస్తుంది ఈ కలర్. సో ఆఫ్టర్ యూ పుట్ లైక్ మసాలాస్, కలర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. బట్ ట్రై ఇట్ ఇన్ దిస్ వే. ఓకే, నేను ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. సో ఐ విల్ షో యూ లేటర్. ఐ జస్ట్ వాంట్ టు షో యూ ఈ కలర్ ఎట్లా ఉంది ఏంటి అనేది, ఎందుకంటే ఎండ్ ప్రోడక్ట్ అనేది ఎట్లా వస్తుంది అనేది కొంచెం ఆలస్యమైన బాగా వస్తుంది. జస్ట్
ఇప్పుడే బిర్యానీ లైట్గా టేస్ట్ చేశాను. 2 స్పూన్స్ అంటే 2 స్పూన్స్ తిన్నాను. చాలా బాగుంది. అండ్ ఇప్పుడు తినట్లేదు, ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత తింటాను. బికాజ్ కొంచెం బయటకు వెళ్తున్నారు. సో ఆ పని ఫినిష్ చేసుకుని వచ్చాక డెఫినెట్గా బాగా లాగి చేస్తాను. సో నాలాగా మీరు కూడా బిర్యానీ ప్రియులైతే డెఫినెట్గా కమెంట్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకుంటున్నాను. డెఫినెట్గా ఉపయోగకరంగా అనిపిస్తే, ఈ వీడియో మీకు కనుక ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అలా షేర్ చేస్తారు కదా, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, చలో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ రాఘవి మీ ముందుంటుంది. బాయ్. హలో, ఎక్కడున్నాను అనుకుంటారా? ఇప్పుడే మూవీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. మహేష్ బాబు అయితే చింపేశాడు, సో రష్మిక కూడా. సో బోత్ హ్యావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. మన ఫ్లాగ్ గురించి చెప్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఎవరైనా సినిమా చూసి మర్చిపోవద్దు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా టిల్ ఎండ్ వరకు ట్రై చేయండి. అర్థమవుతుందా? సినిమా చాలా బాగుంది. ఐఎమ్ ఇంప్రెస్డ్. ఓకే మరి, చలో, ఐఎమ్ గివింగ్ 10 out of 10 ఫర్ దిస్ మూవీ. సర్లేరు మీకెవరు. బాయ్.